టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన్ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ను పోలీసులు తీసుకెళ్లి విచారించారు. పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కిక్కిరిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట్లో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కొడుకుకి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. పుష్ప 2 ప్రీమియర్ షో టైంలో జరిగిన ఆ ఘటనపై కేసు నమోదైంది. అయితే కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. అయితే అనూహ్య రీతిలో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విషయం ఏంటంటే సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి కూడా గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కూడా నిందితుడిగా చేర్చినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్లో కోరారు బన్నీ. కానీ ఊహించని విధంగా పోలీసులు బన్నీని అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమ అభిమాన హీరోని అరెస్ట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్యా థియేటర్ మీద థియేటర్కు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీం మీద చిక్కడపల్లి పోలీసులు కేసులు ఫైల్ చేశారు. మరోవైపు మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చనిపోయిన మహిళ రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటామన్నారు. రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడికి కూడా మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు అల్లు అర్జున్. అయితే ఈ కేసులో ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం పట్ల ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పేరును గుర్తు చేసుకొని కవర్ చేశారు. తన పేరును మర్చిపోవడంతో ఇలా రేవంత్ రెడ్డి బన్నీని అరెస్ట్ చేయించారని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే ఓ నిండు ప్రాణం బలైందని, అందుకే ఐకాన్ స్టార్ ని అరెస్ట్ చేశారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీపై 105, 118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు ఫైల్ అయింది. ఈ కేసులో A2గా బన్నీని చేర్చారు. బన్నీ పైన నాన్ బెయిలబుల్ కేసు నమోదవడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈ కేసు నుంచి బన్నీ ఎలా బయటపడతాడు? హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది? పోలీసుల విచారణ సాగనుందా? బన్నీకి జైలు జీవితం తప్పదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.